ప్రియమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ దినము ఈరోజు మన బైబిల్‌లోని ఒక అద్భుతమైన సంఘటనను పరిశీలిద్దామండి. అది ప్రవక్త అయిన ఏలియాను దేవుడు కాకుల ద్వారా పోషించిన సంఘటన. మరి అది దేవుడు ఏ విధంగా కాకుల ద్వారా ఏలియా గారిని పోషించాడో ఆ విషయాల కోసం మనం ఈ వీడియోలో ధ్యానిద్దాం. దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడండి. మనం ఒకటో రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1 నుంచి మనం పరిశీలన చేస్తే ఒకసారి మనం తీసి చదివితే గిలాదు కాపురస్తుల సంబంధించిన తిష్బీయుడైన ఏలీ ఆహాబు నద్దకు వచ్చి ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడు ఇక్కడ మనం క్లియర్గా మొత్తం చదివితే క్లియర్గా అర్థం స్నేహితులారా. మనం ఇక్కడ చూసినట్లయితే మరి పిమ్మట యెహోవాకు 2వ వచనమండి, అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర మరి దాగి ఉండుము. దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారం పంపుదును. సో మరి దేవుని పిల్లలని జ్ఞాపకం చేసుకోండి. మనము మరి దేవుడు ఏలియాని మరి కాకుల ద్వారా పోషిస్తాడండి. మనం మరి వింత ఎక్కడైనా చూసామండి లోకంలో? దేవుడు యాక్చువల్గా మనం చూసినట్లయితే కాకులు ఎవరికి ఆహారం పెట్టవండి. అవసరత లాక్కొని పట్టుకొని తినేస్తాయి, కానీ ఎవరికి మరి పెట్టినట్లు కానీ ఎక్కడ చూడము. కానీ ఇక్కడ దేవుడు కాకులనే మరి ఎన్నుకొని ఏలియా గారిని పోషిస్తాడండి కాకుల ద్వారా. ఉదయం మరి మాంసం రొట్టె, సాయంత్రం మాంసం రొట్టె, ఈ విధంగా మరి ఏలియా గారిని దేవుడు కాకుల ద్వారా పోషించబడతాడండి. స్నేహితులు జ్ఞాపకం చేసుకొని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడిని నమ్మిన వారిని మరి మనం చూసినట్లు ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సిన మరి కొన్ని ముఖ్యమైన పాఠాలు ఉన్నాయండి. అవి ఏంటంటే, మరి ఏలియా ఒంటరిగా ఉన్నాడు, చుట్టూ కరువు ఉంది, అయినప్పటికీ దేవుడు అతని అవసరాన్ని అద్భుతమైన రీతిలో మరి తీర్చాడండి. సాధారణంగా కాకులు తమ ఆహారాన్ని ఇతరులతో పంచుకోవు, కానీ దేవుని ఆజ్ఞకు అవి విధేయత చూపాయి. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో, దేవునికి ఎవరైతే అప్పగించుకుంటారో మరి అలాంటి వారిని మరి ఏ విధంగా అయినా పోషిస్తాడండి. ఎలాంటి కరువులో ఉన్నా, ఎలాంటి ఉపద్రవంలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి మరి పరిస్థితుల్లోనైనా సరే దేవాది దేవుడు ఒక వ్యక్తిని మరి పోషిస్తాడండి. మనం ఉదాహరణకు ఏలియా గారిని తీసుకుందామండి. ఆయనకి ఎవరూ లేరు, ఎవరి తోడు లేదు, అయినా సరే ఆయన దేవుడు పిలిచాడండి. ఒక దగ్గర దేవుడు పిలిచి మరి ఏలియా నువ్వు నేను చెప్పే చోటుకి వెళ్ళు, నేను నిన్ను అక్కడ పోషిస్తానని చెప్పగా ఎందుకు ఏంటని అడగడండి. రివర్స్ ప్రశ్న లేడు. మళ్ళాంటి వారు అయితే నన్ను ఎందుకు అక్కడ పంపిస్తున్నావు, నేను వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని దేవునికే ఎదురు ప్రశ్నలు వేస్తే తరమండి ఇది. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, సర్వశక్తి గల దేవుడిని ఎరగని తరమండి ఇది. ఎరగని మరి ఆ నిజ దేవుడు ఎవరో, అబద్ధ దేవుడు ఎవరో అని తెలుసుకోలేని తరమండి ఇది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంది ప్రభుని ప్రియులారా, మనం ఈ దినము మరి దేవుని పిల్లలమైన మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులు కష్టంగా కనిపిస్తాయండి. ఉద్యోగ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, లేదా ఆర్థిక ఇబ్బందులు కానీ ఎదురవుతాయి. అయినప్పటికీ దేవుడు ఊహించని మార్గాల ద్వారా మన అవసరాలను తీర్చగలడండి. మన దేవుడు ఇలాగే తీరుస్తాడా, అలాగే తీరుస్తాడా లేదండి. మనం ఖచ్చితంగా మరి దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నీ అవసరతలో ఏ రూపంలో అయినా తీర్చగలడండి. ఉదాహరణకు మనం ఒక ఉదాహరణ చూద్దాము. పరీక్ష ఫీజు చెల్లించడానికి డబ్బు లేక బాధపడుతున్న ఒక విద్యార్థికి అతను అడగకుండానే ఒక ఉపాధ్యాయుడు సహాయం చేసిన సందర్భాలు మనం వింటుంటాం. కానీ దేవుడు మనుషుల ద్వారా కూడా తన సహాయాన్ని అందిస్తాడండి. అది ఎలాంటి సహాయమైనా అది మరి ఏలియా గారిని కాకుల ద్వారా పోషించడమే కాదు, ఎలాంటి మరి పరిస్థితుల ద్వారా అయినా సరే దేవుడు మనుషులు వాడుకుంటాడండి. మనుషుల ద్వారా సహాయం ఇప్పిస్తాడు. సో మరి దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోండి, మనము చేయాల్సింది ఏంటంటే దేవుని మీద ఆధారపడాలండి. మరి దేవుని మాటకి విధేయత చూపించాలి. దేవుని మాటకి విధేయత చూపిస్తేనే దేవుని నుండి ఆశీర్వాదం వస్తుంది. ఏలియా దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. తనకు అర్థం కాకపోయినా సరే దేవుని మాట నమ్మి విధేయత చూపాడు. అందుకే దేవుని సంరక్షణ అనుభవించాడండి. మరి సో మరి అక్కడ మరి ఏరుతువాగు నీరు తాగుతాడు. తాగి అలాగే
కాకిలు తెచ్చిన ఆహారం ఉదయం, సాయంత్రం తను భుజిస్తాడు. భుజించిన తర్వాత కొంతకాలానికి వర్షాలు లేక ఆ ప్రదేశంలో ఆ వాగు ఎండిపోద్దండి. ఎండిపోతే మరి దేవాది దేవుడు మనం అనుకుంటాం, అయ్యో! ఈ వాగు ఎండిపోతుంది. మరి తర్వాత నాకు ఎలాగ ఆహారం? మరి నేను చనిపోతానేమో అని దిగులొచ్చేస్తదండి. దేవుని నమ్ముకున్న పిల్లలుగా అయిన మనము మరి ఎలాంటి వారికైనా సరే రేపటికి ఆహారం లేదేమో అనే చింత వచ్చేస్తది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏనాడు ఆహారం ఆనాడే, మరి ఏనాడు కీడు ఆనాటిదే అని దేవుడు చెప్తున్నాడండి. రేపటిని గురించి చింతించకండి. రేపటి దినాన దేవుడు ఇంకేదో ఒక మేలు చేస్తాడనే ఉద్దేశం దేవుడు చెప్తాడండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాల్లో కూడా మరి ఇలాంటివి ఉంటే మరి దయచేసి మీరెవరు చింతపడొద్దు, అవమానపడొద్దండి. ఎందుకంటే మన దేవుడు సమర్థుడు. సహాయం చేసే మరి గొప్ప దేవుడండి. ఆయన మీద ఆధారపడిన వారిని గాని ఎన్నడూ విడిచిపెట్టలేదు అని దావీదు మహారాజు అంటాడు. ఆయన ఆయన మీద సంపూర్ణంగా ఆనుకున్న వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని నేను నీతిమంతుల పిల్లల్ని విడవబడుట నేను ఎన్నడూను చూడలేదని దావీదు గారు సాక్ష్యం ఇస్తాడండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభువైన ప్రియులారా, మనము చూసినట్లయితే మరి ఇంకొక ఉదాహరణ తీసుకుందాము. తీవ్రమైన ఎండాకాలంలో ఎండిపోయిన నేలపై వర్షం పడితే కొద్ది రోజుల్లోనే పచ్చదనం కనిపిస్తుంది. అలాగే నిరాశతో ఉన్న మన జీవితాల్లో కూడా దేవుడు కొత్త ఆశను మరి తీసుకురాగలడండి. కానీ చాలామంది అపనమ్మకంతోని, అజ్ఞానంతోని ఉండడం వల్ల నాకు నిజంగా మేలు జరుగుతుందంటావా? నాకు నిజంగా సహాయం అందుతుందంటావా? నాకు ఉద్యోగం వస్తుందంటావా? వ్యాపారం ఫలిస్తుందంటావా? నా రోగం తగ్గుతుందంటావా? అని అపనమ్మకంతో ఉండడం వల్ల వారి జీవితాల్లో దేవుడు మరి అద్భుతం చేయడండి. ఆశ్చర్యకార్యాలు జరగవు. దేవుడు ఏం చెప్పాడు? నమ్మి నా మీద ఆధారపడండి. మీరు నమ్మితేనే నూతన బలం పొందుతారు అని దేవుడు చెప్తాడండి. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. నమ్మిన వారికి సమస్తం సాధ్యమని దేవుడు చెప్తున్నాడండి. మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మీరెంత మాత్రమో చింతపడొద్దండి. సర్వశక్తిగల దేవుడు నమ్ముకున్నాం మనం. ఆ సమయానికి మనకు అందే సహాయం లేట్ అవ్వచ్చు. లేకపోతే ఇంకా 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 ఏదో అవ్వచ్చు. కానీ దేవదేవుడు ఒక్కొక్కసారి మనకు రావాల్సిన దీవెన లేటుగా వచ్చినా సరే అది మన మంచిగా వస్తదండి. జ్ఞాపకం చేసుకోండి. మరి ఏలీ గారిని కాకిల చేత పోషించే దేవుడు మనల్లో కూడా ఏదో విధంగా సహాయం మనకు అందిస్తాడండి అత్యవసరంలో. నా జీవితంలో కూడా అలాంటి ఎన్నో చూశాను. మరి ఇక్కడ ఏలీ గారిని చూసినట్లయితే మరి 1 రాజులు 17వ అధ్యాయం 1 నుంచి మరి లాస్ట్ వర్స్ చదివితే క్లియర్‌గా 6 వచనం వరకు చదివితే క్లియర్‌గా అర్థమవుతుంది స్నేహితులారా. మరి అక్కడ వాగు ఎండిపోయిన తర్వాత తనేం బాధపడలేదు, చింతించలేదు. అయినా దేవుడు మరి ఏలీయా నీవు సారెపతు విధవరాల దగ్గరికెళ్ళు, నేను ఆమె ద్వారా నిన్ను పోషిస్తానని దేవుడు చెప్తాడు. మరి స్నేహితులారా అక్కడికెళ్ళిన తర్వాత ఆవిడకి ఎలా ఉంటదంటే ఆ పూటకే ఉంటదండి. కొంచెం నూనె, కొంచెం ఆహారం ఆ పూటకే ఉంటది. మరి ఆ పూటకి తన కుమారుడు తను తిని చనిపోదాం అనే ఉద్దేశంతో వారు ఉంటారండి. కానీ దేవాది దేవుడు ఆయన మరి నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టని దేవుడండి. కాబట్టి ఏలీ అక్కడికెళ్ళిన తర్వాత మరి ఆమె ఈ 1 రాజుల గ్రంథం 15 నుంచి లాస్ట్ వరకు చదివితే క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రియులారా మనం చూసినట్లయితే మరి ఆమెతో దేవాది దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళమని చెప్పగల ఆమె దగ్గరికి ఏలీ వెళ్తారండి. వెళ్ళిన తర్వాత ఆమెకు ఆ పూటకున్న ఆహారం ఆమెకు ఏలీ ఆమెను అడుగుతాడు. ఆమె పొలలేరుకోవడానికి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మరి విధవరాల దగ్గరికెళ్ళి, అమ్మా నీవు తాగడానికి నీళ్ళున్నాయని అడిగితే, నీళ్ళున్నాయని తెస్తానని చెప్తాడు. ఆ చేతితోనే కొంత మరి రొట్టె ఏమైనా ఉంటే పట్టుకురమ్మంటే, నా కుమారుడికి నాకే ఉందయ్యా, మరి మాకు సరిపోదయ్యా అంటే, ఫస్టు నా కొరకు కొంత చెయ్యు, ఆ తర్వాత మీకు చేసుకోండి అని చెప్పగలే చేస్తా. అలాగే చేస్తే దేవుడు ఏం ఆ పూటకి వారికి సరిపోద్దండి. సరిపోయిన తర్వాత వారు చింతించకుండా మరి దేవుడి మీద ఆధారపడి వెళ్తుంటే ఉంటే మరి తర్వాత రోజుకి అంతే పిండి అంతే నూనె మరి ఆ బుడ్డిలో ఉంటుందండి. మరి చూసారా మరి స్నేహితులారా దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడో. మరి వాళ్ళున్న మరి ఆ వర్షాలు పడే సమయంతో వరకు 3.5 సంవత్సరాలు దేవుడు ఏలియాని ఆ విధంగా పోషిస్తాడండి. ఆ విధవరాలు పోషించబడుతుంది, ఏలియా కూడా ఆమె ద్వారా పోషించబడతాడండి. అలా ఎందుకు అయిందంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు నిజంగా దేవుణ్ణి నమ్మిన వారండి. దేవుని మీద ఆధారపడిన వారు. బ్రతికితే దేవుడు, చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అని ఉన్నవారండి.
మరి జ్ఞాపకం చేసుకోండి, బ్రతికితే క్రీస్తు చావైతే లాభమే అన్నట్లు ఉన్నవారండి. మరి అలాంటి వారిని ఎక్కడ దేవుడు విడిచిపెట్టినట్లు మనం చూడమండి. ఖచ్చితంగా దేవుడు మరి అలాంటి వారిని విడిచిపెట్టడండి. ఏదో అరాకొర నమ్మిన వారిని మాత్రం ఆహ్, స దేవుడు మాత్రం విడిచిపెట్టేస్తాడండి. కొంత లోకంలో ఉంటది. కొంత లోకంలో ఉంటారు. కొంత దేవునిపై ఉన్న వారిని మాత్రం దేవుడు విడిచిపెట్టేస్తారు. చాలామంది 2 పడవలను కోలేస్తారనే సామెత మనం లోకంలో చూస్తాము. అలాగుండొద్దండి. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడండి. మీకున్న సమస్యలు దేవుని మీద వెయ్యండి. దేవునితో చెప్పుకోండి. ఎడతెగక ప్రార్థన చేయండి. దివారాత్రం ధర్మశాస్త్రం చదవండి. దేవుని గ్రంథం మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీరు ఎలాగ నడవాలో ఈ లోకంలో ఉన్నంత కాలం దేవుని గ్రంథం నేర్పుతుందండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఏలీయా గారిని కాకుల ద్వారా పోషించే దేవుడు, మరి సారెపతు విధవరాలు ద్వారా పోషించిన దేవుడు ఏలీయా గారిని మన అవసరాలు తీర్చలేడండి. దయచేసి జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, మన 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 సమస్య చాలా చిన్నదండి. మనకైతే చిన్న సమస్య అయినా పెద్దగా అనిపిస్తుంది కానీ దేవుని దృష్టిలో మరి ఎంత పెద్ద సమస్య అయినా సరే చిన్నగా కనిపిస్తుందండి. మరి మనం చూస్తాము, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడు, మరి కాకిల ద్వారా ఏలియాను పోషించిన దేవుడు, అలాగే ఇలాంటి అద్భుతాలు ఎన్నో, మరి నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మన అవసరాలే తీర్చలేడండి. మరి జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలైన మనమందరము దేవుని మీద ఆధారపడదామండి. దేవునితో మనం చెప్పుకుందాం. నమ్మాలి. పూర్తిగా నమ్మితేనే దేవుని మహిమ చూస్తామండి. కాబట్టి మరి నులివెచ్చగా ఉండొద్దు. వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి. దేవుని ఆజ్ఞలు పాటించండి. మీ నోటంటే బూర్తి మాటలు రానీయకూడదు. అజ్ఞానంగా ప్రవర్తించకూడదు. మరి నిన్నటి దినాన మనం ధ్యానించిన మరి హృదయం ఎంత మోసకరమైనది అనే వీడియో మరి ధ్యానించుకుందాము. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. మరి దయచేసి హృదయాన్ని నమ్ముకోవద్దండి. దేవుని నమ్ముకోండి. మన హృదయం మోసకరమైన వ్యాధి కలదని దేవుడే చెప్తున్నాడండి. బైబిల్‌లో ఇంకోటి ఉంటది. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు చెప్తున్నాడు. మన హృదయాన్ని నమ్ముకోవద్దండి. దేవుడిని నమ్ముకుందాము. మన హృదయం ఎప్పుడు ఎలా పరిగెడుతుందో తెలీదు. ఎటువైపు వెళ్తుందో తెలీదు. మన చూసిన చూపుని బట్టి మన హృదయం పరిగెడుతుంది. కాబట్టి మనము ఏలీయా గారు ఎలాగైతే దేవుని మీద ఆధారపడి ఆయన మరి పోషించబడ్డాడో కాకిల ద్వారా, మనము కూడా ఏదో ఒక వ్యక్తి ద్వారా మన దేవుడు మనకు సహాయం చేస్తాడండి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా. దయచేసి ప్రియ సహోదరి, సహోదరుడా, మరి జ్ఞాపకం చేసుకోండి. మనము మరి అధైర్యపడొద్దండి. అధైర్యపడొద్దు. మరి బాధపడొద్దండి. సర్వశక్తిగల దేవుడిని మనం నమ్ముకున్నాము. నీకు ఎన్ని శ్రమలున్నా, ఎంత కరువున్నా, ఎన్ని వేదనలున్నా, నీకు ఏ సమస్య ఉన్నా సరే దేవునితో చెప్పుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ సమస్యను తీరుస్తాడు. మరి ప్రభునందు ప్రియులారా, మరి ఏలీయా గారిని అయితే ఎలాగైతే కాకుల ద్వారా పోషించాడో మనల్ని కూడా దేవుడు పోషిస్తాడండి. నమ్మాలి, గుడ్డిగా నమ్మాలి దేవుడిని. అప్పుడే మనల్ని దేవుడు మరి తన మీద ఆనుకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. తనను నమ్మిన వారిని ఏనాడు త్రోసివేయడు. కాబట్టి మరి మనము ముగించుకుందాం స్నేహితులారా. ఏలీయా గారిని ఎలాగైతే పోషించాడో మనల్ని కూడా అలా పోషిస్తాడు. మీరెవరు అధైర్యపడొద్దు, మరి భయపడొద్దు. మీరు ఆ దేవుని మీద ఆధారపడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పోషిస్తాడు. మనం ఈ వీడియో మీ అందరి జీవితాల్లో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని వీడియో ద్వారా మరి దేవుడు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి జీవితాల్లో దేవుడు మరి అద్భుతం చేయనుగాక.